అరుదైన జన్యలోప వ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు సినీ నటుడు రామ్ పోతినేని అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుబ్బలపౌడికి చెందిన శశి భవ్యత లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న రామ్ స్వయంగా వీడియో కాల్లో మాట్లాడి బాలికకు ధైర్యం చెప్పారు. అంతేకాదు భవ్యతకు అవసరమైన మందులు, ఆహారం, ఇతర ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రముఖ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. తన దృష్టికి భవ్యత పరిస్థితిని తీసుకువచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అభిమానులు, పాత్రికేయులకు రామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన రామ్ మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో వైరల్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు సార్. మీ ఫ్యాన్స్ పరంగా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చి స్పందించి ఫ్యాన్స్ కూడా మందులు అన్ని నేను పంపిస్తాను, అమ్మ పెడతారు, నువ్వు తినాలి, బలం తెచ్చుకోవాలి, హైదరాబాద్ రావాలి, మనం పంపిస్తాం. వస్తావా, వెళ్తావా సార్ దగ్గరికి? మీ పాటలతోనే జరుగుతుందండి. నాకు మెడిసిన్ వేసేస్తున్నాను కానీ ఉపయోగం ఏముందండి? చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా కొడుకుని పుట్టింది మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దండి సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి, శశి మాట్లాడు. మాట్లాడు. పంపిస్తారంట. పంపించమని సార్, మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సార్, అలా చెప్పినట్టే తెచ్చేస్తాం. అరుణ్ బాబు పుణ్యమంట మొత్తం మీద, ఎలాగైతే ఫ్యాన్స్ పుణ్యమంట మొత్తం మీద వీడియో కాల్ చేసి ఈ విషయం మాత్రం మీ వరకు తెచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా అరుణ్ బాబు వీడియో బాగా వైరల్ చేయడం, ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా మా దగ్గరకు వచ్చారండి. అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సార్. మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు సార్. మా అభిమాన నటుడు రామ్ పోతినేని ఈ రోజు వీడియో కాల్ మాట్లాడతారని మేము ఎంతో ఆశగా ఎదురు చూసాము. ఆ వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఆ ఫ్యామిలీకి రామ్ పోతినేని భరోసా ఇచ్చారు. మెడిసిన్, ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తానని ఆ మాట అనడంతో మా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను త్వరగా కోరుకుని మా అభిమాన నటుడు రామ్ దగ్గరికి వెళ్ళాలని రామ్ పోతినేని గారు కూడా కోరుకున్నారు. తను మా దగ్గరికి రావాలని, మంచిగా ఆరోగ్యంగా ఉండి రామ్ పోతినేని కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అభిమాన నటుడికి నేను ఫ్యాన్ అయినందుకు చాలా ఎంతో గర్విస్తున్నాను. నేను చాలా రుణపడి ఉంటాం మేము మా హీరోకి. మా టీం అంతా సహకారం దీంట్లో చాలా తోడే ఉంది. నాకు అందరూ సహకరించారు. ఈ వీడియో రాగానే అందరూ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి శశి భవ్యతను కలవటానికి అందరూ సహకరించి ఫండ్స్ అయ్యి కలెక్ట్ చేసాము. చాలా మంది అందరూ తోడ్పడాలని సహాయం కోరుకుంటున్నాం. ఈ ఫ్యాన్స్ అందరూ రామ్ పోతినేనికి అభిమానులుగా ఉండటం. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి మీరు. ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్.